అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట ఏమిటో విందామా? ఒకప్పుడు ఒక సాధువు తన ఆశ్రమంలో కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఆయన శిష్యులలో ఒకడు స్వతహాగా కొంచెం కోపిష్టి ఆయన దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు: గురూజీ, మీరు ఎవరిపైనా కోపం తెచ్చుకోకుండా మంచిగా ఎలా ఉంటున్నారు? మీ మంచి ప్రవర్తన యొక్క రహస్యం ఏమిటో దయచేసి మాకు చెప్పండి. సాధువు అన్నాడు: నా రహస్యం ఏమిటో నాకు తెలియదు, కానీ నీ రహస్యం నాకు ఖచ్చితంగా తెలుసు. నా రహస్యం ఏమిటి స్వామి? ఆశ్చర్యంగా అడిగాడు శిష్యుడు. వచ్చే వారంలోపు నువ్వు చనిపోతావని తెలిస్తే బాధపడతావు అన్నాడు సాధువు విచారంగా. వేరే ఎవరైనా ఇలా చెప్పి ఉంటే శిష్యుడు దాన్ని హాస్యాస్పదంగా తోసిపుచ్చగలిగేవాడు. కానీ చెప్పింది గురువుగారి నోటి నుండి వచ్చిన దానిని ఎవరైనా ఎలా ఖండించగలరు? శిష్యుడు విచారంగా గురువు ఆశీస్సులు తీసుకున్న తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి శిష్యుడి స్వభావం పూర్తిగా మారిపోయింది. ఆయన అందరినీ ప్రేమగా చూసేవాడు. ఎవరిపైన ఎప్పుడూ కోపం తెచ్చుకోలేదు. ఆయన ఎక్కువ సమయం ధ్యానం మరియు పూజలలో గడిపేవారు. అతను ఎవరితో చెడుగా ప్రవర్తించాడో వారి దగ్గరికి వెళ్ళి క్షమించమని వేడుకునేవాడు. త్వరలోనే సాధువు చెప్పిన తన మరణ వార్త నిజం కాబోతుంది కదా, అందుకని శిష్యుడు గురువుగారిని చివరిసారిగా చూసి ఆయన ఆశీస్సులు పొందుదాం అనుకున్నాడు. అతను ముందుకి చేరుకున్నాడు. గురూజీ, నా సమయం ముగిపోతోంది, దయచేసి నన్ను ఆశీర్వదించండి. నా అంటే గురువుగారు ఇలా అన్నారు: నా ఆశీస్సులు ఎప్పుడూ నీతోనే ఉంటాయి నాయనా. సరే, గత 7 రోజులు ఎలా గడిచాయో చెప్పు. నువ్వు ఇంతకు ముందులాగా అందరిపైన కోపం తెచ్చుకుంటున్నావా అని అడిగాడు. లేదు లేదు, అస్సలు కాదు. నాకు బతకటానికి 7 రోజులే మిగిలి ఉన్నాయి. దాన్ని ఈ పనికిరాని వాటి కోసం ఎలా వృధా చేయగలను? నేనందరినీ ప్రేమగా చూశాను, మరియు నేను బాధపెట్టిన వారిని క్షమించమని కూడా అడిగాను అని శిష్యుడు వెంటనే చెప్పాడు. సాధువు నవ్వి, నా మంచి ప్రవర్తన రహస్యం ఇదే అన్నాడు. నేను ఎప్పుడైనా చనిపోవచ్చనని నాకు తెలుసు, కాబట్టి నేను అందరినీ ప్రేమగా చూస్తాను, మరియు ఇదే నా మంచి ప్రవర్తన యొక్క రహస్యం. జీవిత పాఠాన్ని నేర్పటానికి మాత్రమే సాధువు తనకు మరణ భయాన్ని చూపించాడని శిష్యుడు అర్థం చేసుకున్నాడు. ఎవరూ కూడా ఏ క్షణాన మనల్ని మరణం వరిస్తుందో తెలియదు కనుక మనమందరము మరణం వెన్నంటే ఉంటుందని సాధువులాగా గుర్తుంచుకోవాలి కదా. మరి అలాంటప్పుడు బ్రతికే ప్రతి క్షణం మనకు విలువైనది. గడిచిపోయిన ఒక్క సెకను కూడా ఎంత ధనం ఇచ్చినా తెచ్చుకోలేము. కాబట్టి అర్షడ్వర్గాలకు లోను కాకుండా, నేను నాది అనే అహంకార మమకారాలకు లొంగిపోకుండా కాలాన్ని సద్వినియోగం చేసే విధంగా మనం కూడా పైన కథలో శిష్యుడు మారినట్లుగా మంచి మాట మిత్రులారా, ఈరోజే కాదు ఇప్పటి నుండే మన ప్రవర్తనను మంచిగా మార్చుకోవటం ప్రారంభిద్దామా? జై గోవింద. సర్వే జనా సుఖినో భవంతు. లోకః సమస్తా సుఖినో భవంతు.